టీడీపీలో సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. ఇప్పటి వరకు 135 అసెంబ్లీ స్థానాలు కొలిక్కి వచ్చాయి. పెండింగ్ స్థానాలపై ఇవాళ చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. పాతపట్నం, పాలకొండ, విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం, పాయకరావుపేట, భీమిలి, కొవ్వూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, నరసరావుపేట, పొద్దుటూరుతో పాటు మరికొన్ని స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. విజయనగరంలో అధిష్టానానికి అశోక్ గజపతి వ్యవహారం తలనొప్పిగా మారింది. మృణాలికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు. చీపురుపల్లి పరిశీలనలో త్రిమూర్తులు రాజు, ఎంఆర్జీ నాయుడు ఉన్నారు. స్థానికంగా ఉండే ఎంఆర్జీ నాయుడుకు సీటు ఇవ్వాలని మంత్రి గంటా కోరుతున్నారు. ఇప్పటి వరకు సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో మంత్రి గంటా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి సీట్లపై పీఠముడి వీడటం లేదు. సిద్ధా రాఘవరావు, ఎస్పీవై రెడ్డిలతో అధిష్టానం ఇవాళ మరోసారి చర్చలు జరపనుంది. టీడీపీలో సీట్ల పంచాయతీకి సంబంధించి వివరాలు అందించేందుకు నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, జ్యోత్స్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు అధిష్టానం నుంచి ఎవరైతే ఉన్నారో ఆశావాహులు అధిష్టానంతో భేటీ కన్నారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఏదైతే ఉందో టీడీపీలో ఇప్పటి వరకు కూడా 112 సీట్లు అధిష్టానం ఓకే చేసింది, ఖరారు చేసింది. ఇక 60 సీట్లు ఇంకా పంచాయతీ తేలాల్సింది. ఇందులో భాగంగానే ఈ రోజు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, మంగళగిరి, అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి, తాడికొండ ఈ 2 నియోజకవర్గాలు కూడా పీఠముడి వేయట్లేదు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆశావాహులు 4-5 ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పి మారింది. విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు తన కూతురు అతిథి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో కూడా ఆయన అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలనొప్పిగా మారింది. ఎక్కడ అలొకేషన్ చేయాలనేది సీఎంకి ఒక సవాల్గా మారినట్టు. మరోవైపు ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ తనకు ఇంకా సీట్ కేటాయించడంపై ఆయన తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మనం చూసుకుంటే కూడా మంత్రిగా ఉన్నటువంటి చీపురుపల్లి నుంచి గెలిచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి మృణాలిని ఆమె సీటు కూడా ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. ఆమెకు సీటు ఇవ్వద్దు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్జీ నాయుడుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇక ఏదైతే ఉందో మనం చూసుకుంటే ఇప్పటికే ఎంపీ దాదాపు ఖరారు చేసినటువంటి అధిష్టానం ఇప్పుడు ఒంగోలు, నంద్యాల ఈ 2 పార్లమెంట్ పార్టీకి అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. నిన్న మంత్రి సిద్ధా రాఘవరావుతో కానీ అంతేకాకుండా ఎంపీ ఎస్పీవై రెడ్డితో కూడా భేటీ నిర్వహించారు. వారిద్దరు కూడా కొలిక్కి రాలేదు. ఈ రోజు మరోసారి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక ఏదైతే ఉందో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు సంక్షేత్మంగా మారినాయి. కొవ్వూరు కానీ అంతేకాకుండా కూడా ముఖ్యంగా నెల్లిమర్ల, పాయకరావుపేట, పాలకొండ, పాతపట్నం, విజయనగరం, గజపతి నగరం ఇవన్నీ కూడా ఇంకా పొద్దుటూరు కానీ కడప జిల్లా నుంచి ఇవన్నీ కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అంతే కూడా అసంతృప్తి దిగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక ఎలక్షన్ కోడ్ ఇప్పటికే వచ్చింది, ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇంకా అభ్యర్థులని లిస్టు జాబితా విడుదల చేయకపోవడంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4-5 ఆశావాహులు ఎదురు చుట్టుంటా కానీ అసంతృప్తి ఇవన్నీ కూడా అధిష్టానానికి ఒక సవాల్గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ రోజు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో నియోజకవర్గాలు వీటన్నింటిని కూడా దాదాపు కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గం నుంచే 60 మంది ఉన్నారు. అంతేకాకుండా కూడా వివిధ సామాజిక వర్గాల వాళ్ళు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం కూడా ఒక సవాల్గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఇది ఒక పెండింగ్ లో పెట్టారు. ఇక అలొకేషన్ చేయాలి కూడా సవాల్గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మాత్రం దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి స్వరూప లైవ్ లో అందిస్తారు. స్వరూప, చెప్పండి. శీల, గత 40 సంవత్సరాల నుంచి అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంత పకడ్బందీగా సీట్ల సర్దుబాటు అనేది జరగలేదు. అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గత 2 నెలల నుంచే టీడీపీలో సీట్ల సర్దుబాటు అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఆశావాహులను నిరాశపరచకుండా వాళ్ళకి ఏదో ఒక హామీ ఇస్తూ ఎక్కువ కేడరు ఉన్న వాళ్ళ వరకు అంటే గెలుపు సాధ్యమవుతుంది అనుకున్న వాళ్ళ వరకు మాత్రమే సీట్లు కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అంటే గత 2 నెలల నుంచే క్షేత్ర స్థాయిలో ఎవరైతే విజయం సాధిస్తారు టీడీపీ పార్టీ అభ్యర్థులు అనేది సమాచారం తెప్పించుకొని మరి ఇప్పటి వరకు 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే మిగిలిన కొన్ని
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. వాటి మీదే ఉదయం నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా చెప్పుకున్నట్లయితే మహాత్మా గాంధీనే మనకు ఆదర్శం అనేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ లాగా మంది అమ్ముడుపోయే పార్టీ కాదు, అక్కడ కేవలం వేలం పాట ఆధారంగా మాత్రమే సీట్ల సర్దుబాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఎస్సీ అభ్యర్థి అయితే 10 కోట్లు, ఓసీ అభ్యర్థి అయితే 20 కోట్లు డిపాజిట్ చేసిన తర్వాతే వాళ్ళకి సీట్లు అనేవి ఇస్తూ ఉన్నారు. మన పార్టీకి అందుకు అనుగుణంగా పారదర్శకంగా ఎక్కడా కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా విజయం సాధించే అభ్యర్థులకు మాత్రమే మనం సీట్లు ఇస్తూ ఉన్నాము. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని కూడా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా ఆంధ్రాలో పోటీ చేసే అభ్యర్థులు ఆంధ్రాలోనే ఉంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలంగాణలో, హైదరాబాద్ లో ఉండి మరీ సీట్ల సర్దుబాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తెలంగాణలో వెళ్లి మరీ జాయిన్ అయ్యి వస్తూ ఉన్నారు. ఒకవేళ ఆంధ్రాకి వచ్చినా గానీ ఏదో ముళ్లకంప మీద ఉన్న విధంగా ఆంధ్రాలో ఉండి ఆ రాత్రికి రాత్రే సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి అభ్యర్థి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ సీటు సాధిస్తూ ముఖ్యమంత్రి కావాలి అని ఆశిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్ని గమనిస్తున్నారు. కంపల్సరీ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు అని కూడా టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ మరికొన్ని సీట్లను సర్దుబాటు చేసి లిస్ట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. శీలా, మరి ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని స్థానాలకు సంబంధించి మరి ఆ చర్చలు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఈ రోజు ఫైనల్ చేసేస్తారా అన్నిటికి సంబంధించి? ఎస్ శీల, ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకు అంటే ఖరారు కాని అభ్యర్థులను కంపల్సరీ ఖరారు చేసి రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ స్వరూప.